ఈ జంతువు చూడడానికి చిన్నది, కానీ సింహం ఎదురైనా వెనక్కి తగ్గదు. కోబ్రాని చంపి తినేస్తుంది. తేనెటీగల గుంపు దాడి చేసినా భయపడదు. అదే హనీ బ్యాడ్జర్. దీన్ని డాన్ ఆఫ్ ద ఫారెస్ట్ అని పిలుస్తారు. దాని ముందు శత్రువు ఎంత పెద్దదైనా పోరాటం మొదలైతే వెనక్కి తగ్గడం దీని స్వభావం కాదు. దీని దగ్గర ఉన్న అద్భుతమైన ఆయుధం దాని చర్మం. దీని చర్మం దాదాపు 6 మిల్లీమీటర్ల మందంగా చాలా వదులుగా ఉంటుంది. అడవి దున్నల చర్మం కంటే ఇది మందమైనది. కత్తులు, బాణాలు, తేనెటీగల ముళ్ళు దీన్ని ఏమీ చేయలేవు. శత్రువులు పట్టుకున్నా దాని వదులైన చర్మం కారణంగా శరీరాన్ని మెలిపెట్టి 360 డిగ్రీలు తిప్పుకుని శత్రువుపై ప్రతిదాడి చేస్తుంది. హనీ బ్యాడ్జర్ కొన్ని విషపూరిత పాముల విషంపై అసాధారణ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. కోబ్రా వంటి క్రూరమైన పాములు కాటేస్తే స్పృహ కోల్పోయినట్లు కనిపిస్తుంది, కానీ కొంత సమయానికే కోలుకుని నిలబడుతుంది. దాని నాడీ వ్యవస్థలో కొన్ని రిసెప్టార్స్ పాముల విషంలోని న్యూరోటాక్సిన్స్ ప్రభావాన్ని తగ్గించేలా దాని శరీరం పరిణామం చెందింది. తేనె కోసం ఇది తేనెటీగల గోళ్లలోకి దూసుకు వెళ్తుంది. తేనె, లార్వా, పాములు, చిన్న జంతువుల్ని ఇది ఆహారంగా తీసుకుంటుంది. భయమే తెలియని హనీ బ్యాడ్జర్ కి ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ. దీన్ని కేజులో బంధిస్తే చెట్ల కొమ్మలను నిచ్చెనలా ఉపయోగించడం, లేదా రాళ్లని మెట్లుగా పేర్చుకుని ఎక్కడం, లేదా గొళ్ళాలు తీసుకుని తప్పించుకోవడం లాంటివి చేస్తుంది. ఈ చిన్న యోధుడు తన పోరాటాన్ని ఒంటరిగానే చేస్తాడు. పరిమాణం చిన్నదే, శత్రువు పెద్దవాళ్లే, అయినా వెనక్కి తగ్గదు. అసలు భయమే లేని జంతువుగా రికార్డులోకి ఎక్కింది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం ఫ్యాక్ట్ సాగా తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి.